హాయ్ వ్యూయర్స్, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎందుకు జరుగుతాయి, అసలు వామిటింగ్స్ ఎందుకు వస్తున్నాయి, వామిటింగ్స్ వచ్చాయి అని అంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టేనా? కాదు. స్పెసిఫికలీ అందరు ప్రెగ్నెంట్ ఉమెన్ కి వామిటింగ్స్ అనేది సిమ్టమ్ ఉండదు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కనుక వాళ్ళకి బాడీకి వెంటనే అడాప్టేషన్ జరగనప్పుడు మాత్రమే వాళ్ళు వామిటింగ్ అనే సమస్యతో బాధపడతారు. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి జనరల్లీ ఏంటి ప్రొజెస్ట్రాన్ అనేది శరీరంలో బిడ్డ డిపాజిట్ అవుతున్న ప్రొజెస్టిరాన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది బిడ్డ ఎదగడానికి కావాల్సిన హార్మోన్. ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్ ఎవ్రీ 48 hours లో పెరుగుతూ వస్తుంది ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లో. అలా పెరగడం వల్ల కొంతమందికి ఏంటి ఈ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ శరీరానికి వెంటనే అడాప్టేషన్ అనేది జరుగుతుంది. కొంతమందికి ఏంటి అడాప్టేషన్ కి చాలా టైం పడుతుంది. యూజువల్లీ మోస్ట్ కామన్ ఏంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళలో మోస్ట్ కామన్ గా మేము చూస్తాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటి ఫస్ట్ టైం హార్మోన్ కి ఎక్స్పోజర్ అవుతారు. సో దాని వల్ల అండ్ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అంటే అంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ నిలబడడం కానీ ఇలా జరిగినప్పుడు ఏంటి డెఫినెట్లీ వాళ్ళలో సమ్ హార్మోనల్ డిఫరెన్స్ కానీ డెఫిషియన్సీ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి స్ట్రైట్ అవే కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ పెట్టడం జరుగుతుంది. ఎక్స్ట్రా సపోర్ట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ పెట్టడం వల్ల రెండు కంబైన్డ్ గా వాళ్ళ శరీరానికి అడాప్టేషన్ కి టైం పడుతుంది. కాబట్టి మొదటి 3 నెలలు వాళ్ళకు వామిటింగ్స్ అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కొంతమందికి ఏంటి ప్రెగ్నెన్సీ అనేది సింగిల్ బేబీ కాకుండా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా వాళ్ళలో డబుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అది కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ లో కన్ఫర్మ్ చేసుకోగలుగుతారు. సో ఇది కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఎలా ఓవర్కమ్ కావాలి ప్రెగ్నెన్సీకి స్ట్రైట్ అవే అన్ని మెడిసిన్స్ బిగినింగ్ లో ఏంటి వాళ్ళకి విటమిన్ B6 అయితే పైరిడాక్సిన్ మెడిసిన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి గుడ్ స్లీప్ అయ్యి కొంచెం హార్మోన్ టెండెన్సీ అనేది తగ్గి కొంతవరకు వామిటింగ్స్ అనేది తగ్గే అవకాశాలు వాళ్ళు అవసరమైతే 3 పూటలు కూడా తీసుకోవచ్చని చెప్తాం. సో ఈ సింపుల్ పైరిడాక్సిన్ విటమిన్ B6 తో చాలా వరకు వామిటింగ్ సిమ్టమ్స్ అనేది తగ్గుతాయి. సో ఇవి తీసుకున్నా కానీ కొంతమందికి ఎక్కువగా వామిటింగ్స్ ఉంటాయి. వీళ్ళకి ఏం చెప్తాము న్యాచురల్ వే కూడా కరెక్ట్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం వామిటింగ్స్ కావాల్సిన మెడిసిన్స్ యాంటీ ఎమిటిక్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ యాంటీ ఎమిటిక్స్ అనేది సేఫర్ చూసుకొని యాంటీ ఎమిటిక్స్ తీసుకున్నట్టయితే కూడా వాళ్ళలో వామిటింగ్ అనే సమస్య నుంచి బయటపడగలుగుతారు. థ్యాంక్ యూ.